నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, 2026వ సంవత్సరం సింహరాశి వారి జాతక ఫలితం ఏ విధంగా ఉండబోతోంది? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకండి? అనుకున్నటువంటి ప్రతి పనిలోనూ కూడా తలకిందులుగా అయ్యేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అహంకారం మనోబుద్ధి రక్షేన్మే ధర్మధారిణి అని చెప్పి వాళ్ళు నేను అనేటువంటి పదాన్ని వదిలేస్తే ఆ ధర్మం రక్షిస్తుంది. అలా వదిలేసే పరిస్థితి లేదు. మఖ పుబ్బ ఉత్తరా పాదం సింహం అంట. ఇందులో మఖ అనేటువంటిదేమో కేతు నక్షత్రం, పుబ్బ శుక్ర నక్షత్రం, ఉత్తర రవి నక్షత్రం. వీళ్ళ ముగ్గురికి కూడా ఒక వ్యవస్థ లేదు, ఒక విధానం లేదు. కలిసి వచ్చిందా నా అంత అదృష్టవాళ్ళు లేదంటారు, తేడా వచ్చిందా నేను ఏం చేసిన నా కర్మంతే నా రాతంతే అని కొట్టుకుంటారు. రెండిట్లలో కూడా వాళ్ళకి వాళ్ళే సాటి. అలాగే కాస్త కలిసి వచ్చిందే వీళ్ళకి ఎదుటివాడు విధవ అంటారు. అసలు కనిపించారు ఎదుటివాళ్ళు వీళ్ళ కంటికి. అంటే నేను ఒక మనిషిని ప్రత్యేకంగా అన్నట్లా ఆ సింహరాశి ఇప్పుడు జరిగేటువంటి స్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు జరిగేటువంటి స్థితి వీళ్ళకి ఈ అనువర్తనం తీసుకుని వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో అది ఇప్పుడు తీసుకొని వస్తుంది. అందుకే నేను మొట్టమొదటి జాగ్రత్తగా ఉండాలి అని. నిన్నటి వరకు మొన్నటి వరకు రేపటి వరకు నువ్వు ఎలా ఉంటావో అనవసరం. డిసెంబర్ 28వ తారీఖు నుండి యుగాది వరకు అతి జాగ్రత్తగా ఉండకపోతే ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి వెళ్ళిపోక తప్పదు. మొదలుపెట్టిన చోటుకే వెళ్తాం. అది ఆనవాయితీగా ఉంది వీళ్ళకి మామూలుగా. ఒకవేళ ఏ కారణం చేతనైనా కొంతకాలంగా ఈ ఆనవాయితీ అనేటువంటిది లేకుండా ప్రశాంతంగా జీవితం గడుస్తుంది అంటే వాళ్ళకి ఇప్పుడు వస్తుంది మళ్ళీ మొదలు. కాబట్టి క్షణం చిత్తం క్షణం విత్తం అనేటువంటి దాంట్లో ఒక నిర్ణయం తీసుకునే ముందు 10 సార్లు కాకపోతే 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఇంకొకటి, వీళ్ళకు ఉండేటువంటిది నీ అంతటి గొప్పవాళ్ళు లేడు అని అంటే ఏదైనా చేస్తారు. కాబట్టి ఎదుటి మనిషికి ఏ విషయంలో అయినా షూరిటీ పెట్టాల్సిన పరిస్థితి వస్తే జాగ్రత్త. పెట్టకు. షూరిటీ అత్యంత ప్రాణ స్నేహితుడే కావచ్చు, షూరిటీ పెట్టకు. పెట్టి ఆ తర్వాత జుట్టు పట్టు కొట్టుకుని చచ్చేదానికన్నా ముందర స్థితిగానే షూరిటీ పెట్టకుండా ఉంటే చాలా ఉత్తమం. ఇందులో కొన్ని లగ్నాలు ఉంటాయి పాపం. ఆ లగ్నంలో జన్మించిన వారి పరిస్థితి ఎలా ఉంది అంటే, నీకు బెల్లం మొక్క పెడతాను అంటే ఈ మార్బుల్ స్టోన్స్ ఉంటాయి కదండి, అటువంటి కొండలు ఉంటాయి కదా, నాకు అప్పచెప్పేస్తారు ఇంత బెల్లం మొక్కకి. వాళ్ళకి ఏంటంటే వీళ్ళు నా చేతి ఎందుకు ఈ పని చేయించుకుంటారని అర్థం చేసుకో. అర్థం కాదు వాళ్ళకి. నాకు బెల్లం మొక్క వస్తుందిగా, ఈ టైంలో నాకు ఆ బెల్లం మొక్క ఇంపార్టెంట్, అదే కొండ నాకెందుకు అని చెప్పి ఆ బెల్లం మొక్క కోసం తన దగ్గర ఉన్నటువంటి గ్రనైట్ కొండ ఉంటే, ఆ గ్రనైట్ మార్బుల్స్, ఆ గ్రనైట్ కొండ తన పేరు మీద ఉంది అని అంటే ఇవాళ ఇచ్చేటువంటి ఈ బెల్లం మొక్క కోసం గ్రనైట్ కొండ ఇచ్చేస్తారు. అటువంటి ఒక బలహీన క్షణాలు కూడా వాళ్ళకి బాగా ఎక్కువ ఉంటాయి. కనుక ఏ క్షణం ఏ రకంగా ఉంటున్నాము, మనతో ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారా, ద్వేషంగా మాట్లాడుతున్నారా, కోపంగా మాట్లాడుతున్నారా, కుతూహలంగా మాట్లాడుతున్నారా, అది గమనించుకో. ప్రేమగా మాట్లాడుతున్నారా, ఒక మోస్తరి మాత్రమే నమ్మినట్టుగా ఉండి నమ్మద్దు. ద్వేషంతో మాట్లాడుతున్నారా, పక్కన పెట్టి. కోపంతో మాట్లాడుతున్నారా, వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో కూర్చోబెట్టుకు, నువ్వు బాగుపడతావు. ప్రత్యక్షే ప్రియ వక్తారం పరోక్షే కార్యనాశనం. నీ ముఖం మీద నువ్వు చేసే తప్పు అని చెప్పిన వాడిని మాత్రం నువ్వు ఎప్పుడూ నమ్ము. కానీ మన తత్వం ఏంటంటే, నువ్వు చేసిన తప్పు అనగానే నువ్వే తప్పు చేసావు, మీ వాళ్ళందరూ తప్పు చేస్తారని చెప్పి తిట్టేస్తాం మనం. సింహరాశి వారికి ఏమిటి అంటే, గతం గురించి నేను మాట్లాడను, వర్తమానం ఎలా ఉందో అది వాళ్ళ ఇష్టం. 28వ తారీఖు నుంచి ఉగాది వరకు జరగబోయేటువంటివన్నీ. కాబట్టి ఆచి తూచి అత్యంత జాగ్రత్తగా
ప్రతి దాంట్లోనూ కూడా తొందరపాటు లేకుండా వ్యవహారం చేసుకోగలిగితే నిలబడతారు. కొంతమందికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగం అంటే ప్రభుత్వంలో ఉద్యోగం చేసే వారు మాత్రం చాలా జాగ్రత్త. పదవిలు పోవచ్చు, బదిలీలు కావచ్చు, సస్పెండ్ అనేటువంటివి కూడా కావచ్చు. కాబట్టి ఏంటంటే అది మీ మంచితనం వల్ల కూడా కావచ్చు. ఒకవేళ నువ్వు ఎదుగుతున్నావు అని చెప్పి నీ మీద కక్ష కట్టచ్చు, ఎదుర్కొంటావాడు నీ మీద ఏదైనా చెప్పచ్చు. కారణం ఏదైనా సరే జరగబోయేది ఇది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండి కుదిరితే ఒక్కసారి జాతక పరిశీలన చేసుకొని గ్రహ ప్రభావంలో ఎంతవరకు నీకు గ్రహ బలం తక్కువ ఉంది అనేటువంటి విషయాన్ని వివరంగా తెలుసుకొని ఆ గ్రహ శాంతి అనేటువంటి నిర్వర్తించుకోవడం. అంతకన్నా ముఖ్యం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. అదేంటండి దానికి మీరు ముగ్గురికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చెప్పారు. ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే ఈ యుగాది వరకు కూడా మన జీవితాల్ని మనల్ని కాపాడేది ఆయనే. ఆయనే కాపాడతాడు. కనుక ఎవరిని నువ్వు ఆరాధించలేకపోయినా ఆయన్ని ఎంతగా నువ్వు ఆరాధిస్తావో నీ జీవితం అగాధంలోకి వెళ్లకుండా, విష వలయంలో చిక్కుకోకుండా, సాలెగూడు లాంటి ఒక్క తత్వంలో చిక్కుకోకుండా ఇరుక్కోకుండా బయటపడడానికి మార్గాంతరాలు నీకు అవి చూపిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి వారు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సాధ్యమైనంత వరకు ఎంత అయితే నువ్వు కొలుస్తూ ఉంటావు, కొలగలుగుతారో అంతగా ఆయన మిమ్మల్ని ఊబిలోకి వెళ్ళిపోకుండా, ప్రభుత్వాధికారులచే ఇబ్బంది పెట్టకుండా, ప్రభుత్వం నుంచి మనం వైదొలిగించే పరిస్థితి రాకుండా, సస్పెన్స్ అనేటువంటి మన మీద తీసుకురాకుండా కనీసం మాత్రం కాపాడేందుకు మిమ్మల్ని ఆయన ముందుకు వస్తాడు. అది ఆరాధన చేసి చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు గురుగారు.